బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. బెతిమిల్లాతిర జిల్లాలోని గన్ పౌడర్ పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది దుర్మరణం పాలయ్యారు. పేలుడు దాటికి మరికొంతమంది గాయాల పాలైనట్టు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. బెమితెరా జిల్లాలోని గన్ పౌడర్ పరిశ్రమలో పేలుడు జరిగింది. సుమారు 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. పేలుడు దాటికి మరికొంతమంది గాయాల పాలైనట్లు కూడా తెలుస్తోంది. గాయాల పాలైనటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే పోలీసులు సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనకి సంబంధించి మరి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా ఈ గన్ పౌడర్లోని సుమారు అక్కడ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 20 మంది పైగా మృతులు పడ్డారు కార్మికులు. మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా కనపడతా ఉందని చెప్పి అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కూడా వాళ్ళ స్పష్టమైన లేఖలు పేర్కొనబడింది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే సుమారు అంటే ఛత్తీస్గఢ్ బెమితెరా జిల్లాలోని బెర్లా బ్లాక్ లోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో ఉదయం తెల్లవారుజామున అంతా కూడా వాళ్ళ పనులు నిర్వహించిన నేపథ్యంలో కార్మికులు ఒక్కొక్కసారి ఎయిర్ పట్టేయటం వల్ల కూడా అదే మన సిలిండర్ లో ఎయిర్ పట్టేయడం వల్ల ఒక్కసారిగా బాయిలర్ పేలుడు సంభవించింది. మొత్తానికైతే మాత్రం దాంట్లో ఇప్పటి వరకు 20 మంది వరకు మృతి చెందినట్టుగా అధికారికంగా అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపును కూడా చూసుకుంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉందని చెప్పి కూడా వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది, ఏం జరిగింది అని దాని మీద కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు క్షతగాత్రులు మాత్రం సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. 60 మంది పైగా అక్కడ కార్మికులు ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్నట్టుగా మనకు అక్కడ తెలుస్తా ఉంది. మొత్తానికైతే మాత్రం మృతుల సంఖ్య పెరిగే అవకాశంతో పాటుగా కొంత పాక్షికంగా కూడా కాలు చేతులు కోల్పోయినటువంటి కార్మికులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా వాళ్ళ అంచనాకు వస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో మాత్రం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ భాస్కర్.